శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ. లక్ష్మీ అనుగ్రహం కావాలా, రుణబాధలు తొలగాల, మరి ఏం చేయాలి? మనం ఏం చేస్తే సూక్ష్మంలో మోక్షం వస్తుంది, సూక్ష్మంలో లక్ష్మీ కటాక్షం వస్తుంది అనే విషయాన్ని మనం ఈ రోజున చెప్పుకుందాం. ఏమిటంటే, మీరు ప్రతిరోజు కూడా లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం మన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకుంటూ అరచేతులను చూసుకొని చక్కగా ఇలా రుద్దుకొని మీ యొక్క కళ్ళకి ముఖానికి పెట్టుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం. రెండవది ఏమిటంటే కనుక, ప్రతిరోజు విడవకుండా మానకుండా మీ ఇంట్లో ఇల్లంతా కూడా ధూపం వేయండి. తర్వాత ముఖ్యంగా మీరు డబ్బులు పెట్టుకునే దగ్గర ధూపం వేయండి. ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని అందులో 10 పసుపు రంగు గవ్వలు, తర్వాత 2 మనకి దొరుకుతూ ఉంటాయి ఏమిటంటే కనుక కురుడీలు, ఆ 2 కురుడీలు, ఈ యొక్క పసుపు రంగు గవ్వలు, ఆ తర్వాత రూపాయి డబ్బులు 9 నాణాలు, ఇవన్నీ కూడా పొట్లం కట్టి 9 యాలక్కాయలు, 5 లవంగ మొగ్గలు, ఇవన్నీ కూడా చక్కగా పొట్లం కట్టండి. అది మొత్తం ఆకుపచ్చ రంగు గుడ్డలో మూటపెట్టి ఇంత ముద్దాత్తు కర్పూరం వేసి దేవుడి దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్తరంతో పసుపు కుంకుమ అక్షింతలతో ఎర్రటి పూలతో పూజించండి. అది మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. మళ్ళీ వారానికి అవి తీసివేసి అవి తిరిగి గంగలో కలిపివేసి మరల తిరిగి మళ్ళీ చేయండి. అలా చేస్తూ ఉండండి. ఈ గవ్వలు డబ్బులు ఒక దాంట్లో వేస్తూ ఉండండి. ఆ గవ్వలు డబ్బుల్ని గలగలగలగలాడిస్తూ ఉండండి. తప్పనిసరిగా రుణబాధలు పోతాయి. ఆ లక్ష్మీ కటాక్షం గలగలగలమంటూ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.